ఏంటి బాబా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏమేం వండారో అన్నీ తీసుకురావదునా. ఈ రోజు అన్నీ టేస్ట్ చేయాల్సిందే. నీ ఆతృత చూస్తుంటే పల్లెం కూడా వదిలేటట్టు లేవే. తనకి ఆశ తప్ప ఎక్కువగా తినదులే వదినా. సరే, పప్పుచారు కూడా తీసుకొస్తాను. శివ, నన్ను సాయం చేయమంటావా? ఏం అక్కర్లేదు. కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా భోజనం చేయండి. నేను వడ్డిస్తాను కదా. అది నా ఇల్లే, ఇది నా ఇల్లే. పుట్టింటికి రాగానే వదిన హుషారైపోయిందిలే. నేనెక్కడైనా ఇంతే హుషారుగా ఉంటాను. మీరేం మొహమాట పడకుండా తినాలి చెప్తున్నాను. అలాగే. నాగవల్లి అక్క దేవాబావని చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ ఇక్కడ అన్ని వసతులు చూశాక సుఖంగా ఉందని దీన్ని బట్టి చూస్తుంటే అర్థమైంది. సుఖం వేరు, సంతోషం వేరు కుముదా. అదేంటి నాగవల్లి అలా అన్నావు? నీకిక్కడ ఇబ్బందిగా ఉందా? అబ్బే అదేం లేదక్కా, మామూలుగా చెప్పానంతే. ఏం లేదులే అక్క, చిన్నపిల్లకి అర్థం అవ్వాలని అలా అన్నానంతే. తను ఎలా ఉంటుందో అని మీకు భయం ఉండొచ్చేమో, కానీ నాగవల్లికి అలాంటివే ఉండవు. కూర్చో బావా, ఏంటి ఆలోచిస్తున్నావు? దీని మీద కూర్చుని భోజనం చేసే అలవాటు నాకు లేదు. అలా అని కింద కూర్చొని తింటావా ఏంటి గంగా? మీ మావయ్య దేవాతో కలిసి నువ్వు కూడా ఫోన్ చేయాలి కదా. డైనింగ్ టేబుల్ మీదే కూర్చోవాలి గంగా. అన్నయ్య, ఆ ఫోటోలో చూడు ఎలా కూర్చున్నావో, ఇక్కడ కూడా అలానే కూర్చో. ఇవన్నీ నీ ముందు చాలా చిన్నవన్నయ్యా. కూర్చో కూర్చో అన్నయ్యా, కూర్చో కూర్చో అన్నయ్యా. చూసారా, నా మొగుడు పులి. ఎక్కడ కూర్చున్నా సరే మహారాజే. ఆ ఫోటో చూస్తే తెలుస్తుంది కదా, అన్నయ్య ఎక్కడున్నా రాజే అని.